तमार कांडे ने तमार गांव में ने ఈ రక్షణ సువార్త లేనా है साहब ఆయన ఎంతగా మీ అందరిని ప్రేమిస్తున్నారంటే वो कतरा आपने प्रेम कर रोज कतो ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆయన అంతగా మిమ్మల్ని ప్రేమించలేరు. और नहीं ये लोक में पूरी प्रेम की देखोनी ఈ లోకంలో ఆయన ప్రేమించినంత ప్రేమని మీరు ఎవరి దగ్గర కూడా చూడలేరు. वो ప్రేమించో जो ये మలికి మావుజీ కుడి भी ప్రేమ की देखोनी कुड़ी దకాలే कोनी మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాము అని చెప్పేవారు ఒక రోజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. अपने सासी प्रेम करना चाहने केले जो वो एक ने एक दाड़ अपने छोड़ दो ఒకవేళ మనం గనక మరణిస్తే ఒక 4 రోజులు ఏడ్చి వదిలేస్తారు. अपने कोई अपने मर्दा सकने को तो कोई अपने ने रोता नहीं 4 दाड़े में छोड़ दो మన మరణం తర్వాత ఏ ప్రేమ కూడా మనతో కలిసి ఎక్కడికి కూడా రాదు. अपने मर्दा जरपचे कुणसी प्रेम अपन नहीं आ सके नहीं కానీ ఒకే ఒక్క ప్రేమ మన మరణం తర్వాత కూడా మనతో పాటు వస్తుంది. अपन मर्दा जरपचदा एक प्रेम अपन ला रावच అది ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ. वो యేసు ప్రభు रो प्रेम అది ఎలాంటి ప్రేమ అనంటే మన కొరకు సిలువలో మరణించినంత గొప్ప ప్రేమ. वो कशाचा प्रेम कనుక तो अपन सारू सिल्वा पर मरगొచ్చుకోన ప్రేమ. ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తుని ఎంతగానో ప్రేమిస్తున్నారు అని అడిగితే గనక पुणे యేసు ప్రభు కత్రా ప్రేమ कर रोज कन कोई पूछो तो ఆయన 2 చేతులు సిలువలో చాచి ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆయన సమాధానం చెప్తారు. सिल्वा ऊपर वो दो हाथ लाम करता ने तमें म कतराई को प्रेम कर रोज करताने के रोज అసలు ఆయన ఎందుకు సిలువలో మరణించారంటే वो कशे ना सिल्वा पर मरगो कనుక तो అసలు ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే वो सिल्व ये लोक में कशे ना हुयो कనుక तो వాక్యం ఏమని చెప్తుందంటే वाक्यम काय करिस कనుక तो బైబిల్లో ఏమని రాయబడిందంటే బైబిల్ में काय लखिलु काय सकतो సర్వలోక మానవాళి పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించి సిలువలో మరణించాడని చెప్తుంది. ये सारे पापे वासु ये मलिके मां యేసు ప్రభు భూతానే शेर सारू मरगो के तान लखिलु काय छै. మీరు అనుకోవచ్చు కదా నేను పాపం చేయట్లేదు నేను పాపిని కాదని మీరు అనుకోవచ్చు. तू केले छे म काय पाप की तो कोने मार माई पाप छनी के तान तू केले छे. కానీ మీరు ఒక విషయం చెప్పాలంటే तमें एक बात क्या అనుకో तो ప్రతి మానవుడు కూడా प्रति एक मन क्या ఈ లోకంలో పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే బ్రతుకుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, చివరికి ఒక రోజు అదే పాపంలో మరణిస్తున్నాడు. प्रत्येक मन क्या ये मलिके मां पापे मां हुरो छ पापे मां बंतरो छ एक ने एक दाड़े पापे मां मर जारो छ. అందుకనే వాక్యం ఏమంటుందంటే లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ కూడా పాపం చేస్తారని వాక్యం సెలవిస్తుంది. जेर वासु देव केरो छ ये लोक में मां कोणी नीतिमंतुడు छनी से पाप करताने देव दर्जुण आशीर्वाद पारे कोणी के ताने केले रो छ. కనుక ఆ యొక్క పాపము కారణంగా మానవుడికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. जेर वासु वो पापे कारणంగా काय आया मलिके मां कనుక तो मरण आयो. ఆ యొక్క మరణానికి జీతంగా నరకం వచ్చింది. वो पापे मरणం काय आया कనుక तो नरकం आयो. కనుక మరణించిన తర్వాత ప్రతి మానవుడు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడు. मर जाओ जेर पछाय प्रति मन क्या नरकम में जारो छ. ఆ యొక్క నరకం ఎలాంటిది అంటే భయంకరమైనది. वो नरकम किशन छ कనుక तो भयंकर मेरो खतरा डरेरो. ఆ యొక్క నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. वो नरकम में मां अंगार करनाई बोले नहीं वो मत जोड़ कीड़ा करनाई मरे नहीं. ఆ యొక్క భయంకరమైన నరకంలో చీకటి కమ్ముకొని ఉంటుంది. वो భయంకరమైన నరకం కదుకొని ఉండే కూడా మా అందారో రత చీకటి. ఆ యొక్క నరకం నుండి బయటికి వెళ్ళే ఏ ద్వారాలు కూడా ఉండవు. वो नरक में माई बारह कुड़ी भी जा सके नहीं. దాని యొక్క తాళపు చెవులు ముయ్యబడి ఉంటాయి. और कन्नाई तालम कन्नाई भी लाभे नहीं. మనం మరణించిన తర్వాత మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్వర్గము, రెండోది నరకము. अपन मर जा जर पत 20 वाटे छ एक टाइम कనుక तो स्वर्गम एक नरकम. మనుషులు చేస్తున్న పాపము కారణంగా ప్రతి మానవుడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ क्या करे కూడా ప్రతి పాపేర్ కారణంగా నరకమైన జావచ్చు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవాది దేవుడై ఉండి जेर वासु యేసు ప్రభు దేవరో దేవేతానే ఆయన సృష్టికర్త అయి ఉండి సాసో సృష్టికర్త మనందరికీ ఆయన తండ్రి అయి ఉండి अपन सेरो पापेन మన యొక్క పాపముల కొరకు ఆయన లోకంలో జన్మించారు. अपन पापे सारू ये मलिके माउ पैदा हुयो. అందుకనే మనం క్రిస్మస్ అంటున్నాం. जेर वासु अपन क्रिसमस के ताने केरे ఆయన ఎందుకు జన్మించారంటే సిలువలో మరణించడానికే ఆయన జన్మించారు. वो कसे ये मलिके माउ पैदा हुयो कనుక तो सिल्वा पर मरे नहीं पैदा हुयो. ఆయన మరణించి మన పాపాన్ని తీసివేశారు. वो सिल्वा में मर जाता है अपन पापे नहीं खाना को. ఆయన సిలువ బలియాగం దేని కొరకు అంటే మన పైన ఉన్న పాపాన్ని తీసివేయడానికి. वो सिल्वा बलियागम कसे कనుక तो अपन माई पापे नहीं दूर करे मेट करे ना. ఆ విధంగా ఆయన సిలువ బలియాగంలో ఆయన మనుషుల యొక్క పాపముల కొరకు ఆయన బలి అయ్యారు. वो कसे कనుక तो सिल्वा मां मलिके पापे सारू बलियागम देगो. మన యొక్క కాళ్ళతో మనం వెళ్ళే తప్పుడు మార్గాల కొరకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. अपन की जो पापे सारू యేసు ప్రభు कोई टांगे मां मेट लेवेगी. మన యొక్క చేతులతో మనం చేసిన తప్పుడు పనులకు ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. अपन हाथ की करे प्रति पापे सारू యేసు ప్రభు हाथ में చీలలు వేగే. మన యొక్క ఆలోచనలు తలంపులతో మనం తలంచిన తప్పుడు తలంపుల వలన ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. अपन करे जो मां की करे जो आलोचना
యొక్క శరీరంతో మనం చేసిన తప్పుడు పనుల కారణంగా ఆయన యొక్క అంగి లాగివేయబడింది. అప్పటికే పాపేर सारू యేసు ప్రభు एक झगला ने कारता नहीं बगाड़ो करना के మనం మాట్లాడిన తప్పుడు మాటల వలన ఆయన యొక్క గిడ్డం పీకివేయబడింది. అప్పటికే చెడు వాతే తప్పుడు వాతే పకడతాని యేసు ప్రభును చోటే లాగి మనం చూస్తున్న మోహపు చూపుల వలన ఆయన మొహం పైన ఉమ్ము వేయబడింది. అప్పుడు ये मलिकेमा आड़ी आड़ी देखने मलिका पर पता आशा पड़तो యేసు ప్రభుని కాయికి దగ్గరికి తో చోటే లాగి ఆ విధంగా మనం చేసిన ప్రతి పాపానికి కూడా ఆయన శిలువలో బలియాగం చేసి మనకి బదులుగా ఆయన మరణించారు. అప్పటికే ప్రతి పాపేर सारू యేసు ప్రభు సిల్వర్ ऊपर బలియాగం देता है अपन सारू मरगो ఆ విధంగా ఆయన మన కొరకు మరణించారు. గేర్వాసు యేసు ప్రభు अपन सारू मरगो ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో పూర్తి యేసు ప్రభు ऊपर నమ్మకం విశ్వాసం ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో పూర్తి ఓట్ హై आवsko ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో పూర్తి ఈ మార్ సాసో రక్షకుడు మన కాపాడేవాడని కచ్చుకో వారి యొక్క పాపములు క్షమించబడతాయి, వారు స్వర్గానికి వెళ్తారు. ప్రతి ఒక్కరి పాప క్షమించబడను హరియాలి బాగిన పరలోక రాజ్యం ప్రతి మానవ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి స్వర్గము ఒకటి నరకము. ప్రత్యేక మనకి ఆ మర్దావ జరిపి పాపం మర దేన బీజ్ వాటే एक నరకం एक స్వర్గం. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు స్వర్గానికి వెళ్తాడు. యేసు ప్రభు నమ్మేవాడు और వాటి మచాలే వాడు స్వర్గమే జావచ్చు. ఎందుకంటే ఆయన శిలువలో పాప బలియాగం చేశాడు. సిల్వర్ ऊपर మర్గో గేర్వాసు యేసుక్రీస్తుని విశ్వసించిన వాడు నరకానికి వెళ్తాడు. యేసు ప్రభు నమ్మేని చెప్పు ప్రతి ఒక్క మనకి ఆ నరకమే జావచ్చు. ఎందుకంటే మన పాపాన్ని తీసివేసిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. అప్పుడు పాపని కాడజుకొని కొనుకతో యేసు ప్రభు ఎక్కలో ఆ యొక్క నరకం నుండి తప్పించగల శక్తి ఈ లోకంలో ఏది లేదు. ఈ లోకమా ప్రతి కేనిబి ఈ శక్తినే పాపం శక్తిని కాడని కేనిబి అధికారం చేయి. మన యొక్క ఆత్మను రక్షించగల శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. అప్పుడు ఆత్మ రక్షించేవాడు ఉది దూసరే మలిక మా కుడి చేయి. ఒక్క యేసుక్రీస్తు అనే ఒక నామం మాత్రమే ఉంది. ఎక్లో యేసు ప్రభుకు కూడా నామే నచ్చే. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అని అంటున్నాడు. యేసు ప్రభు కరోచ మజ్ వాట్ మజ్ సత్ మజ్ జీవ కెలాని కరోచ. ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అంటే మానవులందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళడానికి ఆయన ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు. ఉకేన మార్గం సగనికతో మనికా సే మరికే దేర్ పచ్చ అందరూ ఉటాడతాని ఓర్ వాటేమా ఓర్ మలికెన లేజాన శక్తిదార్ వెంచ. ఆ మార్గంలో మాత్రమే ఎవడైనా సరే మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. ఆ మార్గంలో లేని వాడు నరకానికి వెళ్తాడు. కూర్తో వాటేమా యేసు ప్రభు వాటేమా చకో మర్దా జరపత స్వర్గమైన హరియాలి బాగిన జావచ్చు. కూర్తో చేనికో ఓ నరకమైన జావచ్చు. ఆ యొక్క మార్గము కొత్త మార్గము. ఊ వాట్ సత్యర్ వాట్ సాసర్ వాట్. ఆ యొక్క మార్గము జీవ మార్గము. ఊ వాట్ జీవమేర్ వాట్. ఆ యొక్క మార్గము ఇరుకు మార్గము. ఊ వాట్ ఢై కత్రాయి కో ఢై సజగొడ వాట్. ఆ యొక్క మార్గము రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళే రాజ్య మార్గము. ఊ వాట్ ఏక్ రాజా ఠై జాయర్ సత్యర్ వాట్. ఆ యొక్క రాజే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఊ రాజు కూడగనికతో ప్రభు సజగొడ యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఊ ఎగ్లో వాట్ వెంచ. ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు. ఎగ్లో సాసో వెంచ. ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఎగ్లో జీవ వెంచ. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. ఊ ఎగ్లో మలికెన బజావ వెంచ. ఆయన ఒక్కడే ఈ లోకంలో పునరుద్ధరణుడై ఉన్నాడు. ఊ ఎగ్లో మరణమైతే ఉటది కొడ వెంచ. ఆయన ఒక్కడే మరణించి మూడో రోజు తిరిగి లేచిన వాడై ఉన్నాడు. ఎగ్లో ఏ మలికె మా మర్తాని తీన్ దారి మా ఆయన మరణానికి సవాలు విసిరాడు. ఊ మరణమే एक सवाल కోచ. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణానికి సవాలు విసిరాడు. ఓ ఏ మరణం तार काटो कहते ए मरणम तार विजय कहते ने एकलो एक सवाल कोच. ఆ విధంగా ఆయన శిలువ బలియాగం ద్వారా పునరుద్ధానం ద్వారా वो सिल्वर बलियागम में थी सिल्वा पर मरण पुनरुत्थान में थी. ఆయన పాపాన్ని జయించి ఆయన మరణాన్ని కూడా జయించారు. वो पुनरुत्थान में జయించారు పాపం మీద సిల్వ యాగం మీద జయించొచ్చు. దాని ద్వారా మనందరికీ కూడా స్వర్గం అనేది వస్తుంది. ఓర్ వాసు అప్పుడు సేన స్వర్గం అప్పుడు మలచే. ఆయన నమ్మి విశ్వసించిన వాడు మాత్రమే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నమ్మని వాడు శిక్షించబడతాడు. పూర్తో నమ్మచుకోవన నిత్య జీవం కదుకొని సాసం మలచే. పూర్తో నమ్మనికోవన నరకం కదుకొని. ఆ యొక్క నిత్య జీవానికి మీ అందరినీ ఈ రోజు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. నిత్య జీవమైనంత మన సేన ఆహ్వానం కరిచేసే ఠై आओ ప్రభు ఠై నమో పితాని. యేసుని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని కాపాడుకోండి, మీ ఆత్మను రక్షించుకోండి. యేసును నమ్మో తమని శాంతి మలచే తమార్ ఆత్మన సేన రక్షణ మలాओ. దేవుడి అందరిని దీవించును గాక. దేవుడు తమని సేన దీవించన సిద్ధియే.